మీ ఎంఈ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన చూస్తే ఉపాధిలో ఉన్నతి యువతకి పెన్నిది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ యువతకు ఉన్నతి పథకం కింద నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. 2019 నుంచి 2025 వరకు 100 రోజులు పని దినాలు పూర్తి చేసిన వేతనదారుల కుటుంబాల్లో నిరుద్యోగ యువతకి దీనికి అర్హులు. వీరికి పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు. ఇందుకోసం నీటి యాజమాన్య సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి 10 ఇంటర్ ఆపై విద్యార్హతలు ఉన్నవారు వివరాలు నమోదు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ద్వారా ఆధారంగా శిక్షణ సమయంలో రోజుకు 300 ఆర్థిక వృత్తిని నేరుగా డీబీటీ రూపంలో జమ చేస్తారు. అర్హత కలిగిన వారు ఉచితంగా భోజనం, వసతి, 2 జతల ఏకరూప దుస్తులు, శిక్షణకు అవసరమయ్యే సామగ్రిని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సీడాప్ ద్వారా అందిస్తారు. అభ్యర్థులు విద్యార్థి పత్రాలతో సంబంధించిన మండల పరిషత్ అధికారులకు ఏపీఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, 4 పాస్పోర్ట్ సైజు ఫోటోలు అందజేయాలి అని డ్వామా పీడి శారదాదేవి తెలుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఉపాధి అవకాశం యువతకైతే మాత్రం కల్పిస్తూ ఉంది. అయితే దీని ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ 100 రోజులు ఎవరైతే పని పూర్తి చేసుకుంటారో వాళ్ళ యొక్క పిల్లలను కూడా తీసుకుని వెళ్ళి ఉపాధి హామీలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం పనుల్లో పెడుతూ ఉంటారు. నిరుద్యోగికి దీన్ని తొలగించాలని అని ఇక్కడ ప్రధానమైన అంశంగా తీసుకొచ్చారు. అయితే దీనికి వాళ్ళే కాదు మిగతా వారికి అయితే మాత్రము వాళ్ళు కూడా వచ్చి దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 100 రోజులు గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉపాధి హామీ పనుల్లో ఎవరైతే వేతనదారులు లబ్ధిదారులు పూర్తి చేస్తారో వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి వసతి ఇస్తారు. వాళ్ళకి డీబీటీ ద్వారా 300 రూపాయలు ట్రైనింగ్లు అయితే మాత్రం వేతనం ఇస్తారు. వాళ్ళ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు కావలసినంత నైపుణ్యత వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రంగాలలో వాళ్ళ నైపుణ్యం పొంది వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చునని దీని ప్రధాన అంశంగా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఉపాధి అనేది చాలా మంది వరకు అయితే మాత్రము ఇక్కడ ఉపాధి అనేది చాలా మంది అవకాశం అనేది కల్పిస్తూ ఉంటారు. దీంట్లో చాలా మంచి నైపుణ్యత దీన్ని వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే నిరుద్యోగత పెరిగి నిరుద్యోగత అనేది ఉండడం వల్లనే దీన్ని కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉండిపోతూ ఉన్నారు. ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండిపోయి చాలా చిన్నగా పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితం అనేది నాశనం చేసుకోకూడదు. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే అక్కడ ఎవరైనా వాళ్ళ పిల్లలు ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా స్కూల్కి వెళ్ళకుండా ఏదో పొలం పనులు చేసుకోవాలని ఆలోచనతో ఉన్న వారికి అయితే మాత్రము కనీసం అర్హతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకోవడానికి ఒక ప్రధానంగా ఇక్కడ మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉపాధి హామీలో పనులకు వెళ్ళిపోయి నిరుద్యోగత లేక ఎక్కడికి వెళ్ళాలో బ్రతకలేక సరైన రంగంలో ఉపాధి ఇవ్వలేని వారికి అయితే మాత్రం ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటున్నారు. ఇక్కడ డ్వామాపీడి శారదాదేవి. అలాగే ఒకసారి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. బొబ్బలి గ్రామీణం, గజపతి నగరం, బాడంగి, గుర్ల, వంగర, ఇసుక ఎక్కడికి వెళ్తున్నాం అనంటూ గుమడం గ్రామం వద్ద ఏర్పడిన గోతులు చూస్తూ ఉన్నాం. తాగునీటి పథకాలకు ముప్పు, నదుల్లో అక్రమంగా తవ్వకాలు అంటూ ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. నీటి వనరుల పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడేందుకు 2022లో వాల్టా చట్టం తీసుకొచ్చారు. దీని ప్రకారం నదుల్లో 2 మీటర్లకు మించి ఇసుక తవ్వకూడదు. ప్రజా నీటి సరఫరా వ్యవస్థ, నీటి వనరులు దెబ్బతీయకూడదు. అవి ఉన్న 100 మీటర్ల పరిధిలో ఇసుక తవ్వకాలు చేయకూడదు. కానీ ఇవేవి అక్రమార్కులు ఆపడం లేదు. నదులన్నీ కొల్లబడుస్తూ ప్రమాదంలోకి నెడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం బొబ్బిలి మండలంలో అలజింగ వద్ద వేగవతలో కుంగిన ఓటబావి పూర్తిగా కుంగిపోయిన మన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే వేగావతిలో బొబ్బిలి పట్టణం మండలంలోని 10 పంచాయతీలకు సంబంధించిన రక్షిత మంచినీటి పథకం, బాడంగి, దత్తిరాజేరు, రామభద్రపురం, బొండపల్లి మండలాలకు చెందిన 78 గ్రామాలు చిన్న పథకాలు ఉన్నాయి. చంపవతుల, గజపతి నగరం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ప్రకృతి సహజసిద్ధమైన నదులన్నీ అక్రమార్కులు గుల్ల చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం సొంత అవసరాలకు ఇసుకను తరలించుకునే వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకుని గర్భం పరివాహక ప్రాంతాన్ని తేడా లేకుండా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా తాగునీటి వనరుల ముప్పు వాటి వెళ్తుందని ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వేగావతులు అయితే మాత్రం ఓటమి పూర్తిగా కుంగిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అనేది తేవడం అనేది చాలా వరకు నిజంగా లబ్ధిదారులకైతే మాత్రం చాలా మంచి పథకమే. అయితే ఇక్కడ ఫ్రీ ఇసుక అనేది ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడు నిత్యమైనది ఇల్లులు కట్టరు. ఇక్కడ కేవలం కూడా దళారుల వ్యవస్థ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ లోతుకి మించి తీసేసి పూర్తిగా ఇసుకల్లా కూడా ఎక్కడికి వెళ్తూ ఉన్నాం, ఇసుక ఎక్కడికి వెళ్తున్నాం అని అంటూ ఇంత యొక్క ప్రమాదానికి గురవుతున్నా సరే ఒకేసారి పేటరైపోతున్నారు ఇసుక బగాసురుడు. దీన్ని ఇక్కడ మొత్తం హద్దులు దాటించేస్తున్నారు, జిల్లాలు దాటించేస్తున్నారు.
ఈ ఇసుక అంతా కూడా తీసుకుపోవడం వల్ల గ్రామీణ ప్రాంతంలో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకునంటే ప్రభుత్వమే చెప్పింది కదా ఇసుక తీసుకోవచ్చు, ఇసుక తీసుకొని వెళ్ళిపోవచ్చు ఫ్రీ ఇసుక అనేది ఎవరో చెప్తూ ఉన్నారు. అక్కడ గ్రామీణ ప్రాంతంలో కానీ ఎవరైనా ఇల్లు కట్టినా వాళ్ళ యొక్క అవసరాల కోసం అయితే ఫ్రీ ఇసుక అనేది ఇక్కడ అవసరం ఉందని ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఇక్కడైతే మాత్రం ఇసుక బకాసులు అయితే మాత్రం ఇదే చేతివాటం చూపించి లారీలుగా అతికి మించి ఎక్కడ కూడా అవసరాలకు మించి లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రం కొల్లు కట్టేస్తూ ఉన్నారు. అందుకు ఇక్కడ చాలా వరకు అయితే మాత్రం మనం చూస్తూనే ఉన్నాం, పూర్తిగా చంపేస్తూ ఉన్నారు. తాగునీటి పథకాలకు ముప్పు కూడా ఉంది. ఇలాగే నదుల్లో అక్రమంగా తీసుకెళ్ళిపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారని, నీటి వనరులు కూడా పరిరక్షణ కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు కూడా చాలా వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పటికైనా సరే ఎవరికైతే ఇసుక అవసరమో వాళ్ళ మాత్రమే పరిగణలో తీసుకోవాలి. లేకపోతే ప్రజలు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. పప్పు ఏం చేశావు తప్పు, నేటికి కిలో కొనలేదనంటూ రైతుల నుంచి అపార కొనుగోలుకు మార్కెఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రయోగాత్మకంగా బొబ్బిలి, గజపతి నగరం, జామి మండలం, విజనగిరి, సంతకవటి మండలంలో దాదాపు 10 రోజుల క్రితమే కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు 1 కిలో కూడా కొనుగోలు చేయలేదు. ఎప్పుడు చూసినా కేంద్రాలు మూసే ఉంటాయి. కొందరు ప్రైవేటు వ్యాపారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతూ ఉన్నారు. వాస్తవానికి కేంద్రాలకి మాత్రమే లక్ష్యాలు నిర్దేశించారు. కేవలం 3,500 క్వింటాలు కొనాలని అనుకున్నా ఇంతవరకు బోనీ పడలేదని చూస్తూ ఉన్నాం. అయితే బొబ్బుల్లో మూసి ఉన్న కొనుగోలు కేంద్రం చూస్తూ ఉన్నాం. జిల్లాలో ఈసారి సాధారణ విస్తరణ కంటే అపరాల సాగు తగ్గింది. 80% పైగా నూర్పులు పూర్తయ్యాయి. డిసెంబర్లో కురిసిన అకాల వర్షాల పంటలు దెబ్బతిందో దిగుబడులు తగ్గాయని మనకు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అపరాలు అమ్మాలని రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్న పేర్లను కేంద్రంలో నమోదు చేసుకోవాలని చెప్తూ ఉన్నారు డిఎం మార్కెఫెడ్ వెంకటేశ్వరరావు. అయితే ఇది నామమాత్రానికి మాత్రమే చెప్తున్నట్టు తెలుస్తుంది. పప్పును వేరు చేసాము తప్పు అంటూ రైతుల అపరాలు కొనుక్కోవడానికి అయితే మాత్రం ప్రభుత్వం అయితే మద్దతు ధర ప్రకటించింది. కానీ ఇక్కడ వాస్తవంగా చూస్తే గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తే మాత్రం ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు. ఇది దళార వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇలాగే బొబ్బుల్లో కొడుగును ఇక్కడ కొనుగోలు కేంద్రంకి వెళ్తే ఎప్పుడు చూసినా సరే బొబ్బులో మూసి ఉన్న పరిస్థితి కూడా మనం ఇక్కడ మన స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటప్పుడు రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది? ప్రభుత్వం ఇంత చెప్తున్నా సరే అధికారులు ఎందుకు అప్రమత్తం అవడం లేదు? వాస్తవంగా అక్కడ సచివాలయాల్లో కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా కనీసం పట్టించుకోకుండా వాళ్ళు పట్టించుకోవాలనుకుంటే ఇక్కడ కనీసం మన సచివాలయ గ్రామీణ ప్రాంతంలో కాదు బొబ్బులి పట్టణంలోనే ఇక్కడ కొనుగోలు కేంద్రమే మూసి ఉండడం, దీనివల్ల రైతులు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం, చాలా వరకు అపరాలు అయితే మాత్రం చాలా వరకు మద్యం ఇక్కడ మధ్యలో ఉన్న దళారుల వ్యవస్థకి అయితే మాత్రము చేజెత్తుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం దీని గురించి అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోకపోతే మేము పండించే పంట కూడా మొత్తం కూడా నాశనం అయిపోయి మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఒకసారి విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. నగరానికి మళ్ళీ సౌర వెలుగులు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ద్వారపూడి కొండలపై ఉన్న 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను పునరుద్ధరించేందుకు అడుగులు పడుతూ ఉన్నాయి. వెలుగు శాఖ నిధులతో పనులు చేపట్టేందుకు డిఆర్డీఏ ముందుకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గతంలో మాదిరిగానే నగరపాలిక వెళ్ళనుంది. ఈ మేరకు గత నెల 22న జరిగే సాధారణ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని పాలకవర్గం ఆమోదించింది. ద్వారపూడి వద్ద ధ్వంసమైన 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ మనం చూస్తూ ఉన్నాం. అయితే విజయనగరం జిల్లాలో మళ్ళీ సౌర వెలుగులు అనేది అందరూ కూడా ఇక్కడ సాధారణ పాలకవర్గం ఆమోదించింది. కాబట్టి మళ్ళీ సౌర విద్యుత్ అనేది మొత్తం నగరంలో మొత్తం కూడా వెలుగునుందని అనేట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిలి ఒక ప్రధాన విషయం చూద్దాం. అక్రమాలు జరిగాయి, వివరణ ఇవ్వండి. పలువురు అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ. బొబ్బిలి పురపాలక పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలు జరిగాయని ఉన్నతాధికారులు దర్యాప్తులో తేల్చారు. దీనిపై 2022 ఆగస్టు నెలలో అనీసా అధికారులు క్షేత్రస్థాయిలో వివరించారు. పలు భవంతులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ మేరకే పలువురిపై ఛార్జ్ మెమోలు జారీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. వారంతా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పట్లో కమిషనర్లుగా పనిచేసి బదిలీపై వెళ్లిన 2 పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు 2 సచివాలయ ప్రణాళిక కార్యదర్శులు పుర కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా పనిచేసిన వారికి మెమోలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి ఇప్పుడు మనం చూస్తున్నాం. బొబ్బిలి పురపాలక పట్టణ ప్రణాళికలు అయితే మాత్రం పలువురు అధికారులకు ఛార్జ్ మెమోలు జరగడం జరిగింది. అక్రమాలు జరిగాయని చెప్తూ ఉన్నారు. మెమోలు కూడా అధికారికంగా వచ్చాయి. ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే దీనికి వివరణ ఇవ్వాలి. ఇలా ఒకరు కాదు, ఎప్పటికే కాదు, చాలా వరకు కూడా కాసులకి
పద్ధతికి అలవాటు పడిపోయిన అధికారులు చాలా వరకు కూడా అప్రూవల్ ఎక్కడైతే ఉంటాయో అప్రూవల్ కావాలనుకుంటే మాత్రం కనీసం ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న దాన్ని అధికారికంగా ఎక్కడ కూడా చట్ట విరుద్ధంగానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకున్న వైనమైతే చాలా వరకు కూడా వెలుగులో వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.